ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు జీడీసీఎంఎస్ చైర్మన్ బాధ్యత అప్పచెప్పారో నాకు పదవీ కాలం ఉన్నంత కాలం 10x స్పీడ్ తో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తారని చైర్మన్ వడ్రాను హరిబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా జీడీసీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాపై ఆరోపణలు చేసిన వ్యక్తి యేసుదాసు శనగల విషయంలో లంచం పుచ్చుకున్నాడని చెప్పారు. దానిపై నాకు రైతులు ఇచ్చిన సమాచారం మేరకు అతన్ని కొంతకాలం పక్కన పెట్టామని తెలిపారు. అయితే కొంతమంది అతని వెనకుండి నాపై ఎస్పీకి ఫిర్యాదు చేయించారని తెలిపారు. నేను రాకముందు 70 కోట్లు ఉండేది. నేను వచ్చాక 100 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. 1800 కోట్ల బకాయిలు ఉండేవి. నేను పదవి బాధ్యతలు తీసుకోగాని వాటిని కొంతమేరకు వసూలు చేశామని చెప్పారు. పూర్వం సిబ్బందికి జీతాలు ఇచ్చేవారు కాదు. వారికి జీతాలు ఇచ్చే విధంగా నేను అడుగులు ముందుకు వేశానని చెప్పారు. బ్యాంకులో 15 మంది అవకతవకలకు పాల్పడినట్లు తేలిందని చెప్పారు. వీరిలో ఎక్కువ అవినీతికి పాల్పడింది పల్నాడు వాసులేనని, వారిలో 3 సస్పెండ్ చేశారని చెప్పారు. రాజకీయంగా నా ఇమేజ్ ను దెబ్బతీయడానికి కొంతమంది నాపై ఇలాంటివి ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. నాపై ఆరోపణలు చేసిన వ్యక్తి కూడా చెప్పాడు. నన్ను ప్రలోభ పెట్టారని నాకు తెలిపినట్లు చెప్పారు. డీసీఎంఎస్ ఉద్యోగులను నా కుటుంబ సభ్యులలాగా చూసుకుంటారని చెప్పారు. నాపై కొంతమంది అపవాదులు వేయడం మానసికంగా బాధ కలిగిస్తున్నటువంటి అయినా నేను వాటిని పాజిటివ్ గా తీసుకుంటానని అన్నారు. రైతుల సంక్షేమం కోసమే నేను పనిచేస్తానని, జీడీసీఎంఎస్ సంస్థను ప్రతి నెల నికర ఆదాయం వచ్చే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. నన్ను శత్రువు అనుకునేవారు నాకు శత్రువులు కాదు, అందరినీ ప్రేమగానే చూస్తానని అన్నారు. ఒక వ్యక్తి అంటే మా డీసీఎంఎస్ లో ఈ యేసుదాస్ అనే వ్యక్తి, అతని మీద శనగల కొనుగోలు గత 4 నెలల క్రితం కొనుగోలులో ఆ కేంద్రాల్లో అతను లంచాలు తీసుకున్నారని రైతులు కంప్లైంట్లు ఇస్తే 3 నెలల నుంచి అతన్ని శాలరీ ఇవ్వకుండా పక్కన పెట్టి అతని మీద ఒక ఎంక్వైరీ కమిటీ అనేది నేను వేయటం జరిగింది. ఆ ఎంక్వైరీలో ఆ నిజాలు తెలిసిన తర్వాత అతని శాలరీ ఇద్దామని మా యొక్క శాఖ అధికారులు నిర్ణయించిన మీదట పక్కన పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే అవినీతి చేసిన ఈ వ్యక్తి వచ్చి కలెక్టర్ గారికి ఎవరో కొంతమంది మీరు కలెక్టర్గా పెడితే లెటర్ పెడితే మీకు ఉద్యోగం వచ్చిందని చెబితే గ్రీవెన్స్ లో పెట్టాడు. అతన్ని కొంతమంది స్వార్థపరులు అతనికి ప్రలోభాలు పెట్టి రకరకాల ఆశలు కల్పించి అతన్ని ఆ యొక్క మీడియా ముందుకు తీసుకెళ్లి నా మీద ఆరోపణలు చేయటం జరిగింది. మీకు మీ అందరికీ నేను చెబుతున్నాను, నేను వచ్చిన తర్వాత డీసీఎంఎస్ అనేది నా సొంత తల్లిలాగా, నా సంస్థలాగా గత సంవత్సర కాలం నుంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చాను. అంతకుముందు డీసీఎంఎస్ సుమారుగా టర్నోవరు 70 కోట్లు మించి లేదు. నేను వచ్చిన తర్వాత ఈ టర్నోవర్ని 100 కోట్లకు తీసుకెళ్ళా. నేను వచ్చిన తర్వాత రైతులు శ్రేయస్సు కోసం, వారికి ఎరువులు సకాలంలో అందించడం కోసం అదనంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10 నుంచి 12 బ్రాంచులు పెట్టాం. అంటే ఇంకో 2 బ్రాంచులు ఓపెన్ కావాలి. అలాగే ఈ యొక్క ఎరువులు పారదర్శకంగా ప్రతి రైతుకి ఎంఆర్పి ధరలకే అందే విధంగా నేను కృషి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను చెప్పలా, ఇక్కడికి వచ్చిన రైతులు చెబుతున్నారు. గత ఖరీఫ్ రబీ సీజన్లో ఎవరు యూరియా కావాలన్నా, డిఏపి కావాలన్నా, ఇంకా ఏ ఎరువులు కావాలన్నా వాళ్ళకి నా పరిధి మించి అవసరమైతే జిల్లా అధికారులతో మాట్లాడి పిఎస్సీలకి వీళ్ళందరికీ కూడా ఇప్పించిన ఇది నాకు ఉన్నది. అలాగే